హాయ్ ఫ్రెండ్స్, మిరాకిల్ స్టాక్ ట్రేడర్స్కి స్వాగతం. చూడండి ఫ్రెండ్స్, సెబీ న్యూ రూల్స్ గురించి వెయిట్ చేస్తున్నాం. అవి వచ్చేసాయి. అయితే ఏంటంటే డెరివేటివ్స్ 15 to 20 lakhsకి పెంచారు. దానివల్ల ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? ఇక నుంచి ట్రేడింగ్ చేయడం కష్టమేనా? డెరివేటివ్స్ పరిస్థితి ఏంటి? అలాగే ఆప్షన్ ప్రీమియం ఎంత పే చేయాల్సి వస్తుంది? ఆప్షన్ బయర్స్ యొక్క పరిస్థితి ఏంటి? ఆప్షన్ సెల్లర్స్ పరిస్థితి ఏంటి? ఆ విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓవరాల్గా స్టాక్ మార్కెట్ యొక్క వాల్యూమ్స్ మీద ఎఫెక్ట్ పడుతుందా? ఎంత క్యాపిటల్ ఉంటే డెరివేటివ్స్ చేయగలం ఇక నుంచి? ఇత్యాది విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఓవరాల్గా 6 న్యూ రూల్స్ పెట్టడం జరిగింది. అవి ఎప్పటి నుంచి అమలవుతాయి, ఆ డేట్స్ ఏంటి, ఆ రూల్స్ ఏంటి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అలాగే ఓవరాల్గా గ్లోబల్గా అనిశ్చితి కొనసాగుతూ ఉంది. ఇజ్రాయిల్ ఇరాను ఇజ్రాయిల్ టాక్స్ అలాగేనంటే బాంబ్ బ్యాటింగ్ జరుగుతూ ఉంది, చూస్తూ ఉన్నాం కదా. అయితే ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు ఇరాన్ అధ్యక్షుడికి. ఆ అప్డేట్ ఏంటి? మరి ఇవి ఓవరాల్గా స్టాక్ మార్కెట్ని ఎలా ఎఫెక్ట్ చేస్తాయి అనే విషయాలు చూద్దాం. అలాగే స్టాక్ మార్కెట్ బబుల్ బర్స్ట్ అంటున్నారు, దానిలో వాస్తవం ఎంత అనేది చూద్దాం. అరబిందో ఫార్మాకి సంబంధించిన న్యూస్ అప్డేటు, ఐటీసీకి సంబంధించిన న్యూస్ అప్డేటు, ఓవరాల్గా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క కథాగమనం, రేపటి మార్కెట్లు ఎలా ఉండే పరిస్థితులు ఉన్నాయి, నైట్ యుఎస్ మార్కెట్లో ఏం జరగబోతుంది, ఇత్యాది విషయాలు చూస్తూ సింపుల్గా వీడియోని ఎండ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు, కాబట్టి వీడియోని లైక్ చేద్దాం. అలాగే కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను. ఆటోమేటిక్గా ఏంటంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తారు. ఒక 3-4 వీడియోస్ మన ఛానల్లో ఓపిక్గా చూస్తే చాలు, నచ్చి లైక్ చేయడంతో పాటు సబ్స్క్రైబ్ కూడా చేస్తారనమాట. చూడండి ఫ్రెండ్స్, ముందుగా F&O రూల్కి సంబంధించి, అంటే డెరివేటివ్స్, ఫ్యూచర్స్ కానీ ఆప్షన్స్ కానీ వీటిని డెరివేటివ్స్ అంటాం కదా. డెరివేటివ్ మార్కెట్కి సంబంధించి ఏంటంటే సెబీ రూల్స్ని ఇంపోజ్ చేయటం, F&Oని టైటన్ చేసింది అని చెప్పొచ్చు. ఈ రూల్స్తో ఎప్పటి నుంచి ఎఫెక్టివ్ అవుతాయి అని అంటే November 20th నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట. చూడండి ఏమేమి మెజర్స్ తీసుకున్నారు, ఎందుకని తీసుకున్నారు, ఇత్యాది విషయాలు సింపుల్గా చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, మనం ప్రధానంగా డిస్కస్ చేసుకోవాల్సింది ఏంటంటే డైలీ ఎక్స్పైరీస్ ఆర్ అవుట్. సోమవారం ఎక్స్పైరీ ఒకటి, మంగళవారం ఒకటి, బుధవారం బ్యాంక్ నిఫ్టీ ఇట్లా ఉన్నాయి కదా మనకి. అయితే ఏంటంటే ఓవరాల్గా ఏంటంటే ఒక ఎక్స్చేంజ్కి ఒక ఎక్స్పైరీ మాత్రమే. మరి ఎన్ఎస్సి ఏం చేస్తుంది? నిఫ్టీతో వెళ్తుందా లేదా బ్యాంక్ నిఫ్టీతో వెళ్తుందా? వీక్లీ 1 ఎక్స్పైరీనే అంటే ఏదర్ నిఫ్టీనో బ్యాంక్ నిఫ్టీనో చూస్ చేసుకోవాలి. నేనేమనుకుంటున్నాను అని అంటే బ్యాంక్ నిఫ్టీతో వెళ్తుంది ఎన్ఎస్సి అని చెప్పి నేను అనుకుంటున్నాను అనమాట. అది ఎందుకనంటే బ్యాంక్ నిఫ్టీలో ట్రేడర్స్ ఎక్కువ. అలాగే ఏంటంటే అంటే ఈ వీక్లీ కాంట్రాక్ట్స్ అనే కాన్సెప్టే బ్యాంక్ నిఫ్టీతో తీసుకొచ్చింది ఎన్ఎస్సి. కాబట్టి బ్యాంక్ నిఫ్టీని వాళ్ళు ఉంచుకుంటారు అనేది నేను అనుకుంటున్నాను. ఒక ఎక్స్చేంజ్కి ఒక ఎక్స్పైరీ, ఒక వీక్లీ ఎక్స్పైరీ అనమాట, వీక్లీ కాంట్రాక్టుల పాయింట్ ఆఫ్ వ్యూలో. మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఎక్కువగా ఏంటంటే దే ఫోకస్ ఆన్ మంత్లీ ఎక్స్పైరీ, కాబట్టి పెద్దగా ఇది ఎఫెక్ట్ చెయ్యదు మనల్ని, అందులో డౌటే లేదు. అసలు ఒక ఎవ్రీడే ఎక్స్పైరీలు చేసుకునే వాళ్ళ సంగతి పక్కన పెట్టండి. మనం ఎవ్రీ వీక్ ఎక్స్పైరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడు కూడా వ్యూ మాట్లాడుకోలేదు మన ఛానల్లో. మీరు అలా ట్రేడింగ్ చేసినా కూడా ఇబ్బందులు పాలవుతారు. ఒక వీక్ని టార్గెట్ చేసుకొని, ఒక ఎక్స్పైరీని టార్గెట్ చేసుకొని మీరు వెళ్తే కనుక కష్ట నష్టాలు పాలవుతారనమాట. ఇక్కడ మన ఎక్స్చేంజ్ నుంచి ఉన్న అప్డేట్ అదిగా చూడొచ్చు. ఇంకా అలాగే ఏంటంటే చూడండి ఫ్రెండ్స్, సెకండ్ థింగ్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అని అంటే చూడండి ఫ్రెండ్స్, డెరివేటివ్ సంబంధించి మినిమం ట్రేడింగ్ అమౌంట్ అనేది 5 to 10 lakhs ఉంది ప్రజెంట్. 2015లో సెట్ చేసినవి అవి. దాన్ని ఏంటంటే 15 to 20 lakhsకి పెంచుతున్నారు. కాబట్టి ఏంటంటే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క కాంట్రాక్ట్ సైజులు కూడా ఏంటంటే మారిపోతాయి. అర్థమవుతుందా? నిఫ్టీ హోప్ఫుల్లీ ఏంటంటే 60 కానీ లాట్ సైజు 75 కానీ అవ్వచ్చు. ఆ విషయం అనేది అర్థమవుతుంది. బ్యాంక్ నిఫ్టీ మనకి 45 కానీ లేదా కొంచెం తక్కువ కానీ సుమారుగా పెడతారు. ఎగ్జాక్ట్గా అక్కడ మనం 2 times 3 times అనుకోవడానికి లేదనమాట. అలాగే ఏంటంటే
సో దీనివల్ల చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు నిఫ్టీ ఒక లాట్కి ఎంత మార్జిన్ అమౌంట్ పే చేస్తున్నారు ఇప్పుడు, దానికి 3 టైమ్స్ పే చేయాల్సి వస్తుంది. అంటే సింపుల్గా ఏంటంటే 3 లాట్స్ ఇంతకుముందు మీరు ఫ్యూచర్స్లో ట్రేడ్ చేసేవాళ్ళు 1 లాట్ మాత్రమే ట్రేడ్ చేయగలుగుతారో ఆ అమౌంట్తో, నా అండర్స్టాండింగ్ బట్టి. బ్యాంక్ నిఫ్టీ అయినా అంతే. అంటే నిఫ్టీ 1 లాట్కి ఇప్పుడు మీరు ఎంత పే చేస్తున్నారో దానికి 3 టైమ్స్ పే చేయాలి. అంటే ఎవరైనా 3 లాట్స్ నిఫ్టీలో ప్లే చేసేవాళ్ళు ఉంటారు కదా, నిఫ్టీలో 3 లాట్స్తో ట్రేడ్ చేసేవాళ్ళు 1 లాట్ మాత్రమే ట్రేడ్ చేయగలరు ఆ అమౌంట్తో. సో దీనివల్ల బాగా ఇంపాక్ట్ అవుతుంది ఎవరు అని అంటే 5 to 10 lakhs క్యాపిటల్ మాత్రమే ఉండి డెరివేటివ్స్ ట్రేడ్ చేసేవాళ్ళు ఇంపాక్ట్ అవుతారు. సో 20 lakhs 25 lakhs క్యాపిటల్ ఉంటుందో ఎవరికైతే ట్రేడింగ్ అకౌంట్లో డెరివేటివ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రేడ్ చేసే వాళ్ళకి ఇంపాక్ట్ పెద్దగా ఉండదు. ఎందుకని అని అంటే 3 లాట్స్ ఫిజికల్గా ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా ఒకటే, ఇప్పుడు 1 లాట్కి వచ్చినా ప్రాఫిట్ లాస్ సేమ్ అనమాట. కాబట్టి ఎక్కువ క్యాపిటల్తో చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో 25 lakhs 20 lakhs 40 lakhs 50 lakhs 1 crore, వాళ్ళకి ఇది పెద్ద చేంజ్ లాగా అనిపించదు. ఇన్స్టెడ్ ఆఫ్ 3 లాట్స్ దే విల్ గో విత్ 1 లాట్ అట్లా. సో అట్లా ఏమవుతుందంటే వీళ్ళు 40 లాట్లు చేసేవాళ్ళు ఏంటంటే హార్డ్లీ ఏంటంటే వాళ్ళు 15 లాట్లు అలా చేయటం అనేది జరుగుతుందన్నమాట. సో అయితే ఎవరైతే పర్సనల్ లోన్లు తీసుకొని 5 to 10 lakhsతో ఇలా ఎక్కువగా ఎక్కువ మంది నష్టపోతుంది కూడా వాళ్ళే కదా, ఎక్కువ మంది యొక్క ఎర్నింగ్స్ కూడా అంతే ఉంటుంది. కాబట్టి వాళ్ళ యొక్క ప్రమేయం అనేది డెరివేటివ్ మార్కెట్లో తగ్గిపోతుంది చాలా వరకు అనేది సుస్పష్టంగా అర్థమవుతుంది. అలాగేంటంటే ఆప్షన్ ప్రీమియము అప్ఫ్రంట్ కలెక్షన్ ఆఫ్ ది ఆప్షన్ ప్రీమియం అని చెప్తున్నారు. సో దీనివల్ల ఏంటంటే 3 times ఎక్కువగా పే చేయాల్సి వస్తుంది. ఆప్షన్ బయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రీమియం అనేది 3% ఎక్కువ పే చేయాల్సి వస్తుందన్నమాట. సో అది ఒక అప్డేట్గా చూడొచ్చు. అలాగే ఏంటంటే ఇంట్రాడే పొజిషన్ లిమిట్స్, ఏదైనా బ్రోకర్ కనుక మీకు అనుకోకుండా మీకు లెవరేజ్ కనుక ఇచ్చారనుకోండి ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్నిసార్లు ఇస్తూ ఉంటారనమాట. మార్కెట్ వోల్టాలిటీ ఉన్నప్పుడు ఓవరాల్గా పొజిషన్ కట్ చేయకుండా ఒకసారి మార్జిన్ ఇస్తుంటారు. సో ఆ ఇంట్రాడే పొజిషన్ కనుక ఎక్కువ మార్జిన్స్ ఇవ్వడం, కొంతమంది ఏంటంటే సీక్రెట్గా ఇస్తూ ఉంటారు 5 times 10 times అట్లా. సెబీ ఏంటంటే ఇక్కడ నుంచి వాచ్ చేస్తుందన్నమాట. సో కాబట్టి వాచ్ చేస్తే ఎప్పుడైనా దొరికితే కనుక వాళ్ళ మీద సివియర్గా ఫైన్ వేయటం కానీ బ్యాన్ చేయడం కానీ అట్లాంటివి చేస్తారు. కాబట్టి చాలా స్ట్రిక్ట్ రూల్స్ అమలు చేయబోతున్నారు అనేది తెలుస్తుందన్నమాట. సో అప్ఫ్రంట్ కలెక్షన్ ఆఫ్ ఆప్షన్ ప్రీమియం ఏదైతే ఉందో బయర్స్ నుంచి, అది February 1st 2025 నుంచి జరుగుతుంది. అలాగే ఈ మార్జిన్ అమౌంట్ 15 lakhs 20 lakhs ఏదైతే నేను చెప్పానో ఇది మాత్రం November 20th నుంచి ఎఫెక్ట్ అవుతుంది. సో కాబట్టి ఈ మేజర్గా ఏంటంటే ఆప్షన్ బయర్స్కి చాలా బాగా ఎఫెక్ట్ అవుతుంది అనేది అర్థమవుతుంది అనమాట. తక్కువ మనీతో ట్రేడ్ చేద్దాం అనుకునే వాళ్ళే కదా ఆప్షన్ బయర్ చేసేవాళ్లే కదా. కాబట్టి ఓవరాల్గా స్టాక్ మార్కెట్ మీద ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అని అంటే వాల్యూమ్స్ ఖచ్చితంగా డ్రాప్ అవుతాయి. ఈ జెరోదా ఏంజల్ ఇట్లా బ్రోకింగ్ కంపెనీస్ ఉన్నాయి కదా, వాళ్ళ యొక్క రెవెన్యూస్ కూడా బాగా డ్రాప్ అయిపోతాయి. సో జెరోదా రీసెంట్గా కూడా గైడెన్స్ ఇచ్చింది. సో 30 to 40% రెవెన్యూ డ్రాప్ అవ్వచ్చు అనేది ఇక నుంచి, అంటే ఈ రూల్స్ అప్లై చేసిన దగ్గర నుంచి అనేది వాళ్ళు చెప్పడం అనేది గైడ్లైన్స్ ఇవ్వడం అనేది జరిగింది. ముందుగానే వాళ్ళు సెట్ చేసుకున్నారనమాట. సో ఓవరాల్గా అవుట్లైన్ ఏంటి అని అంటే చూడండి, డీపర్గా చూస్తే చాలా పాయింట్స్ ఉన్నాయి. అవుట్లైన్ గురించి నేను చెప్తున్నాను. ఇక్కడ ఏంటంటే వీక్లీ 1 expiry మాత్రమే ఉంటుంది పర్ ఎక్స్చేంజ్. కాబట్టి ఎన్ఎస్సి వాళ్ళు నిఫ్టీతో వెళ్తారా బ్యాంక్ నిఫ్టీతో వెళ్తారా, దేంతో వెళ్తారని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. బ్యాంక్ నిఫ్టీతో వెళ్తారని నేను అనుకుంటున్నాను. సో అదనమాట. కాబట్టి ఎవ్రీడే ఎక్స్పైరీ కథ అనేది ముగిసిపోయింది. సో 5 to 10 lakhs ఉండేది కదా ట్రేడింగ్ అమౌంట్, మినిమం ట్రేడింగ్ అమౌంట్ డెరివేటివ్స్కి, అది 15 to 20 lakhsకి పెంచారనమాట. దీనితో ఏంటంటే ఒక 10 lakhs 15 lakhs క్యాపిటల్ లోపు F&O చేద్దాం అనుకునే వాళ్ళు, ఎస్పెషల్లీ ఫ్యూచర్స్ ఆప్షన్ రైటింగ్ చేసేవాళ్ళు ఏంటంటే, సో ఇక నుంచి ఏంటంటే వాళ్ళ యాక్టివిటీ అనేది చాలా తక్కువ మైన్యూట్గా ఉంటుందని చెప్తాను. ఎస్పెషల్లీ 5 lakhs లోపు వాళ్ళు అయితే కనుక ఇక ఫ్యూచర్స్ గురించి ఆప్షన్ రైటింగ్ గురించి ఆల్మోస్ట్ ఏంటంటే మర్చిపోవటమే అని చెప్పి అర్థమవుతుందన్నమాట. సో ఇవన్నీ కూడా ఏంటంటే సో అప్డేట్స్గా తీసుకోమని చెప్తాను. అలాగే ఆప్షన్ ప్రీమియం అప్ఫ్రంట్ కలెక్ట్ చేయడం అనేది అది మనకి February 2025 నుంచి స్టార్ట్ చేస్తారు. సో ఈ మార్జిన్స్ అనేవి అదే ఈ మినిమం ట్రేడింగ్ అమౌంట్ 5 to 10 lakhs నుంచి 15 to 20 lakhs అనేది November 20th నుంచి ఎఫెక్టివ్ ఉంటుంది. సో ఇదన్నమాట. ఓవరాల్గా ఏంటంటే 3 times త్రిబుల్ అవుతాయి. ఆ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తాను చూడండి. అప్ఫ్రంట్
అప్ ఫ్రంట్ ఫీజు ఇంట్రడ్యూస్ చేస్తే ఏంటంటే ఆప్షన్ ప్రీమియంలో ట్రేడర్స్ ఏంటంటే 3 to 4 times ఎక్కువ పే చేయాల్సి వస్తుంది. సో అలాగే ఏంటంటే కాంట్రాక్ట్ సైజ్ ఏంటంటే 5 to 10 lakhs నుంచి 15 to 20 lakhs పెంచారు కాబట్టి సో ట్రేడర్స్ ఏంటంటే ఇప్పుడు పే చేస్తున్న ప్రీమియం ఏదైతే ఉందో మీరు ఒక నిఫ్టీకి ఎంత పే చేస్తున్నారో దానికి 3 times పే చేయాల్సి వస్తుంది అనమాట. సో వీక్లీ ఎక్స్పైరీస్ అనే కాన్సెప్ట్ తీసుకురాకుండా ఉంటే బాగుండేదని అప్పుడే అనుకున్నాను నేను. సో ఇప్పుడు ఏంటంటే ఎత్తేసారనమాట, మంచిది. మార్కెట్ యొక్క వోల్టాలిటీ తగ్గుతుంది, స్పెక్యులేషన్స్ తగ్గడం వల్ల ఏంటంటే కాస్త ఇబ్బంది లేకుండా ఉంటుంది కంపేర్ విత్ వోల్టాలిటీ అంటేనే స్టాక్ మార్కెట్. కాకపోతే ఇంతకుముందు అంత వోల్టాలిటీ ఉండకపోవచ్చు, తగ్గుతుంది అనమాట. సో ఎన్ఐసి వాళ్ళు బ్యాంక్ నిఫ్టీ చూస్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. సో అలాగే ఏంటంటే ర్యాండమ్ చెక్స్ అంటే బ్రోకర్స్ ఏమన్నా రూల్స్కి వైలేషన్ చేసి ఒక్కోసారి ఏంటంటే ఎక్స్పైరీ డే రోజు ఇవ్వటం, అట్లా సడన్గా ఇచ్చేయడం క్లయింట్స్కి అట్లా ఇస్తుంటారనమాట. అలాంటివి చేస్తే కనుక పెనాల్టీసు బ్యాన్లు విధిస్తారు. ఇదనమాట ఓవరాల్గా F&O రూల్స్ టైటన్ అయ్యాయి. బాగా కోటీశ్వరులకి వాళ్ళకి ఎఫెక్ట్ ఉండదు, కానీ అలాగే మనకి ఇన్స్టిట్యూషన్ ప్లేయర్స్కి ఎఫెక్ట్ ఉండదు ఈ రూల్స్ వల్ల. చిన్న చితక ట్రేడర్స్ వాళ్ళే ఎక్కువ నష్టపోతున్నారనే అనేది రిపోర్ట్ కదా సెబీ నుంచి కూడా వాళ్ళకున్న ఇన్పుట్. వాళ్ళని సేవ్ చేయడం కోసమే, వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం కోసమే ఈ రూల్స్ తీసుకొచ్చారని చెప్పి మనం భావించవచ్చు. అది సో మీలో ఎంతమందికి ఎఫెక్ట్ అవుతుంది, సో ఆ విషయాలు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీలో ఎంతమంది ఎఫెక్ట్ అవుతున్నారు, మీలో ఎంతమంది ట్రేడింగ్ యాక్టివిటీ గణనీయంగా తగ్గిస్తారు ఇక్కడ నుంచి దీనివల్ల అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. చూడండి ఫ్రెండ్స్, అలాగే ఇరాన్ అటాక్ ఆన్ ఇజ్రాయిల్. సో ఈ న్యూస్ అప్డేట్ చూశారు కదా. సో అయితే ఇక్కడ చూడండి, డొనాల్డ్ ట్రంప్ సో నెక్స్ట్ యుఎస్ ప్రెసిడెంట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అని అనుకుంటున్నాను నేను. ఒక పోటీదారని చెప్పి చెప్పచ్చు. ఇప్పుడు కమలా హ్యారిస్ కూడా ఛాన్సెస్ ఉన్నాయి. డొనాల్డ్ ట్రంప్ ఏమని కామెంట్ చేస్తున్నారు అంటే ఫార్మర్ ప్రెసిడెంట్, అలాగేనంటే సో మళ్ళీ ఇప్పుడు పోటీదారు తను ఏమని చెప్తున్నారంటే యుఎస్ని థ్రెటన్ చేసే కామెంట్స్ ఏదన్నా చేస్తే గనక ఫర్దర్గా ఏంటంటే మీరు కాన్సిక్వెన్సెస్ సఫర్ చేయాల్సి వస్తుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నారనమాట. కాబట్టి సో ఇది కూడా ఒక కామెంట్. తిను ప్రెసిడెంట్ అయి ఉంటే వేరేలాగా ఉండేది, కానీ పోటీదారు కాబట్టి పెద్ద ఇంపాక్ట్ ఉండకపోవచ్చు ఈ స్టేట్మెంట్ మీద అని చెప్పి, అంటే దీనివల్ల స్టాక్ మార్కెట్కి ఇంపాక్ట్ ఉండకపోవచ్చు అని చెప్పి నేను అనుకుంటున్నాను. అదే ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు తన నార్త్ కొరియా మీద కామెంట్ చేశారు, చిత్రపటంలో లేకుండా చేస్తాను నార్త్ కొరియాని, గుర్తుందా? అప్పుడు మార్కెట్ దడేలని పడేది అనమాట. నార్త్ కొరియా ప్రెసిడెంట్ చేతిలో ఉండేది స్టాక్ మార్కెట్ అప్పుడు. అలాగే డొనాల్డ్ ట్రంప్ చేతిలో ఉండేది అనమాట. ఎవరు కామెంట్ చేస్తే మార్కెట్ దానికి తగ్గడికి రియాక్ట్ అయ్యేది, పాజిటివ్గా కామెంట్ చేస్తే వేరేలాగా రియాక్ట్ అయ్యేది. సో అది ట్రేడర్ చేతిలో, FIDI చేతిలో కాదు, మార్కెట్ వాళ్ళిద్దరి చేతిలో ఉండేదన్నమాట. అప్పుడు డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు స్టాక్ మార్కెట్లో మీలో ఎంతమంది ఉన్నారో వాళ్ళు అబ్జర్వ్ చేసే ఉంటారు. మీరు ఎవరైనా అబ్జర్వ్ చేస్తే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. చూడండి, నిఫ్టీ చార్ట్లో స్టాక్ మార్కెట్ బబుల్ గురించి మాట్లాడతాను. అరబిందో ఫార్మా గురించి చూద్దాం. సో యుఎస్ FDA అప్రూవల్ ఫర్ సమ్ టాబ్లెట్ అనమాట. నేను తెలుగు మీడియం, నాకు తెలియదు ఏముంది, సిపాలెక్సిన్ అంట. సో ఆ ట్యాబ్లెట్కి సంబంధించి యుఎస్ FDA అప్రూవల్ వచ్చింది. 250 mg అండ్ 500 mg అనమాట. సో Q3 ఫైనాన్షియల్ 25లో లాంచ్ చేస్తారంట. అరబిందో ఫార్మాకి పాజిటివ్ న్యూస్ అప్డేట్. చూడండి, అలాగే ITC ఇన్ఫోటెక్కి సంబంధించి ITC ఇన్ఫోటెక్ ఇండియా ఎక్వైర్స్ 100% షేర్స్ ఆఫ్ బ్లేజిక్లాన్ టెక్నాలజీస్ అనమాట. 485 crores వెచ్చించి చేశారనమాట. కంపెనీలన్నీ ఇన్వెస్ట్మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అగ్రెసివ్గా ఉంటాయి కదా. సో అట్లా ఏంటంటే వీళ్ళు ఎక్వైర్ చేశారు, 100% ఆఫ్ షేర్స్ ఎక్వైర్ చేశారు. బ్లేజిక్లాన్ టెక్నాలజీస్ అంట. ఇది ఒక ITCకి సంబంధించిన న్యూస్ అప్డేట్. ITC ఆర్ము ITC ఇన్ఫోటెక్ సంబంధించిన అప్డేట్. చూడండి ఫ్రెండ్స్, మీరు స్క్రీన్ మీద నాస్డాక్ చార్ట్ చూస్తున్నారు. సో నాస్డాక్ లాస్ట్ నైట్ డిప్ అయింది కదా అని చెప్పి పీపుల్ భయపడతా ఉండొచ్చు. ఇవాళ మన మార్కెట్ హాలిడే కాబట్టి రన్నింగ్ మార్కెట్ ఇవాళ లేదు, మనకి ఇబ్బంది లేదు. సో నైట్ యుఎస్ మార్కెట్లు ఎలా ఉంటాయి అని ఇప్పుడు ఊహించడం కష్టం. సో కానీ ఓపెన్ అయిన తర్వాత మీరు జాగ్రత్తగా చూడండి, 1766 అంటే 17,661, 17,493 ఈ జోన్ సస్టైన్ అవుతుంది. సో ర్యాలీ నాకు రీట్రేస్మెంట్ తప్ప ప్యానిక్ ఏం కనిపించట్లేదు. ఎవ్రీడే పైకి వెళ్తుంది కదా స్టాక్ మార్కెట్. సో ఎన్విడియా వల్ల పడిపోయిందా, ఇంకో దాని వల్ల పడిపోయిందా, దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. కానీ సో జస్ట్ రీట్రేస్మెంటే అక్కడ. సో ఇక్కడ నుంచి మీరు ఒకవేళ డిప్ అయితే ఈ జోన్ నుంచి ఏంటంటే మీరు బౌన్స్ అనేది చూస్తారు యూఎస్ మార్కెట్లో, ఇబ్బంది లేదు. రేపు డౌ జోన్స్ ఫ్యూచర్ ఎట్లా ఉంది అనే దాన్ని బట్టి మన మార్కెట్ కండిషన్ చూడాలి. లాస్ట్ నైట్ ఏంటి, ఇవాళ నైట్ యూఎస్ మార్కెట్ ఏంటి, మీరు అలా చూసారనుకోండి. సపోజ్ నిన్న యూఎస్ మార్కెట్లో డిప్ అయ్యాయి, ఎస్పెషల్లీ నాస్డాక్, ఈరోజు ర్యాలీ అయ్యింది అనుకోండి, మీరు దేన్ని తీసుకుంటారు? కాబట్టి ఏంటంటే
మన మార్కెట్ లైవ్లో లేనప్పుడు థింగ్స్ గురించి అనవసరం. మన మార్కెట్ లైవ్లో ఉన్నప్పుడు ఏంటంటే ఏషియన్ మార్కెట్స్ లైవ్లో ఉంటాయి, అలాగే డౌ జోన్స్ ఫ్యూచర్ లైవ్లో ఉంటుంది, యూఎస్ మార్కెట్ క్లోజ్ అయి ఉంటుంది కాబట్టి దాన్ని ఒకసారి లుక్ వేయాలి, అది ఇంపార్టెంట్. అంతేగాని మీరు ఎవ్రీ మినిట్ గ్లోబల్ మార్కెట్స్ని చూసుకుంటా కూర్చుంటే నిద్ర ఉండదు అనమాట. సో ఇక్కడ ట్రెండ్ ఏమి ఇబ్బంది లేదు. ఈ జోన్ నుంచి మళ్ళీ ఏంటంటే మళ్ళీ రివర్స్ అయ్యే పాసిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి అనమాట నాస్డాక్ పాయింట్ ఆఫ్ వ్యూలో. జస్ట్ రీట్రేస్మెంటే ఈ జోన్ నుంచి రివర్స్ అవుతుంది. లాజిక్ కూడా మీకు చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను, గ్యాప్ అప్ లాజిక్కే, కొత్తదేం లేదు. కాబట్టి 1761 17,493 ఈ జోన్ నుంచి జోన్ ప్రొటెక్ట్ అవుతుంది, అట్లీస్ట్ ఈ రోజు కన్నా ప్రొటెక్ట్ అవుతుంది నాస్డాక్ అనేది ఖచ్చితంగా చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, స్క్రీన్ మీద నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తున్నారు. స్టాక్ మార్కెట్ బబుల్ బర్స్ట్ అవుతుందా అంటే అవుతుంది. ఎక్కడ బర్స్ట్ అవుతుంది అంటే సోషల్ మీడియాలో అవుతూ ఉంటుందన్నమాట. సోషల్ మీడియాలో మార్కెట్ హైలో ఉన్నప్పుడల్లా బబుల్ బర్స్ట్ వర్డ్ అనేది వస్తుంది. అంతేకాని ఇక్కడ డేటా పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడా కూడా ఏంటంటే ప్రాబ్లం ఏం లేదు. అలాగే ఫెడ్ రేట్ కట్ చేసింది, అలాగే ఆర్బీఐ కూడా రేట్ కట్ చేయబోతుంది, చేస్తారు. ఇన్ఫ్లేషన్ కంట్రోల్లోకి వచ్చింది కాబట్టి చేస్తారు. అప్కమింగ్ కూడా ఫెడ్ రేట్ కట్స్ చేయబోతుంది, వచ్చే ఇయర్ కూడా రేట్ కట్స్ ఉంటాయి. కాబట్టి బబుల్ బర్స్ట్ అట్లాంటివి ఏమీ లేవు. ఇప్పుడున్న డేటా అంతా కూడా చాలా బాగుంది, రేట్ కట్స్ చేశారు కాబట్టి అన్ఎంప్లాయ్మెంట్ డేటా కూడా తగ్గుతుంది. కాబట్టి జాబ్స్ డేటా కూడా పాజిటివ్గా వస్తుంది మంచిగా. సో ఇబ్బంది అయితే ఏమీ లేదు నాకు. అక్కడ డేటాలో తేడా పడకుండా మార్కెట్లో డిప్స్ వస్తుంటాయి, కానీ బబుల్ బర్స్ట్ అట్లాంటి ఏమి ఇప్పుడున్న డేటాకి అయితే లేవు. మీరు హాయిగా నిద్రపోండి అంటాను. కమింగ్ టు ద నిఫ్టీ, మనం ఆల్రెడీ చెప్పింది 25,791 25,581 దగ్గర బై ఆర్డర్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి టర్న్ అయ్యే అవకాశాలు 90% ఉన్నాయి. ఒకవేళ ఇక్కడ నుంచి టర్న్ అవ్వకపోతే ఇక్కడ ఉన్న ఈ జోన్లో ఏంటంటే అగ్రెసివ్గా ఆల్రెడీ బై ఆర్డర్స్ ఉన్నాయి కదా, మనం ఆల్రెడీ లాజిక్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇక్కడ ఉన్న ఆర్డర్లు ఏంటంటే క్లియర్ అవుతూ ఉండాలి. సో అగ్రెసివ్గా క్లియర్ అవుతూ ఉన్నప్పుడు అప్పుడు ఏంటంటే వీ కెన్ థింక్ ఆఫ్ డౌన్ సైడ్. కానీ డౌన్ సైడ్కి వెళ్ళే బ్యాడ్ న్యూస్ లేదు మనకి ఇండియన్ స్టాక్ మార్కెట్ ఎస్పెషల్లీ. చార్ట్లో కూడా ఆ ప్రాబ్లం నాకు కనిపించట్లేదు. సో మరి రేపు రన్నింగ్ మార్కెట్లో ఏదైనా తేడా పడితే నా వ్యూ మార్చుకుంటాను తప్ప. సో అన్లెస్ అంటే ఏంటంటే ఈ జోన్ ప్రొడక్ట్ అవుతుందని నేను అనుకుంటున్నాను, ఈ జోన్ నుంచి టర్న్ అవుతుందని. ఒకవేళ ఈ జోన్లో ఉన్న థింగ్స్ అగ్రెసివ్గా ఈ జోన్లో ఉన్న బై ఆర్డర్స్ అగ్రెసివ్గా క్లియర్ అవుతూ ఉంటే కనుక దెన్ వీ కెన్ థింక్ ఆఫ్ ద నెక్స్ట్ జోన్. అన్లెస్ అంటిల్ ఈ జోన్ క్లియర్ అవ్వకుండా మనం ఏంటంటే వీ షుడ్ నాట్ థింక్ అబౌట్ ద నెక్స్ట్ జోన్ అనమాట. అలాగే గ్లోబల్గా బ్యాడ్ న్యూస్ లేదా టెక్నికల్గా మన క్యాండిల్లో కిందకి వెళ్ళే ఉద్దేశం అట్లాంటివి కనిపించినంత వరకు సో నేను నా వ్యూని మార్చుకోను అనమాట. కంటిన్యూగా ర్యాలీ రాదు కదా, జస్ట్ రిట్రేస్మెంట్. సో కాబట్టి ఈ జోన్ ఎడ్జ్లో నుంచి అయినా సరే, ఈ జోన్ మిడిల్లో నుంచి అయినా సరే, ఇక్కడ నుంచి అయినా సరే ఓవరాల్గా ర్యాలీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా వ్యూ చేంజ్ చేసుకుంటే లైవ్ మార్కెట్లో నాకు క్యాండిల్ తేడా ఉంటే చేంజ్ చేసుకుంటాను. అంతేగాని యూఎస్ మార్కెట్లో రెడ్ అయినా, ఈ రోజు నైట్ యూఎస్ మార్కెట్లో రెడ్ అయినా మన క్యాండిల్లో తేడా లేనంత వరకు నేను వ్యూ మార్చుకోను. మన క్యాండిల్ హిట్టింగ్లో తేడా ఉంటుంది, డౌన్ సైడ్కి వెళ్ళే ఇంటెన్షన్ ఉంటుంది, అది ఇప్పుడు లేదు. ఇప్పుడు లేకుండా మనం ఏంటంటే ఊహగానాలే కానీ నేను మార్చను. అక్కడ తేడా వస్తే ఏంటంటే నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్పా కదా అని చెప్పి రన్నింగ్ మార్కెట్లో తేడా వస్తే నేనేం వదిలిపెట్టను. కాబట్టి ఎవరైతే మన ఛానల్కి అతుక్కొని సబ్స్క్రైబ్ చేసి ఉంటారో, అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్స్ చూస్తూ ఉంటారో వాళ్ళు బెనిఫిట్ అవుతారు. ఎందుకంటే టెలిగ్రామ్ గ్రూప్లో రన్నింగ్లో ఏదైనా వ్యూ మార్చుకుంటున్నప్పుడు డైరెక్షన్ చేంజ్ అయ్యేటప్పుడు మీకు అక్కడ అప్డేట్ ఇస్తాను. తెలుసు కదా మీ అందరికీ. నేను సో ఇక్కడ నుంచి అంటే ఈ క్యాండిల్ ఫామ్ అవుతున్న దగ్గర నుంచి లాంగ్లో అంటే లాంగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పాజిటివ్గా మాట్లాడాను. అంటే అప్ సైడే మార్కెట్ అని, ఏదైనా డిప్ వస్తున్నా కూడా అప్ సైడే మార్కెట్, కానీ బై అండ్ డిప్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడాను. అంతేగాని ఎక్కడ బ్రాడ్ వ్యూ చెడు మాట్లాడలేదు. ఇక్కడ డిప్లు పడుతున్నా ఈ రెడ్ క్యాండిల్ ఎప్పుడు బ్రాడ్ వ్యూ నెగిటివ్ మాట్లాడలేదు, ఈ రెడ్ క్యాండిల్ ఎప్పుడు మాట్లాడలేదు. సో కాబట్టి ఇబ్బంది అయితే కనుక మన చార్ట్లో లేనంత వరకు నేను వ్యూ మార్చను. ఇక్కడ ఇబ్బంది వస్తే ఎప్పుడు వస్తుందో తెలియదు, ఆ వచ్చినప్పుడు నేను మార్చుకోవడానికి మొహమాట పడను. నాకేంటి మొహమాటం, సబ్స్క్రైబ్ చేసేవాళ్ళు చేస్తారు, పోయేవాళ్ళు పోతారు, దాన్నే ఉంది. కానీ అక్కడ నాకు ఏం జరుగుతుంది, ఏమనిపిస్తుంది, మన ఎప్పటి నుంచో సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం కోసం, అలాగే వాళ్ళకి సరి అయిన ఎడ్యుకేషనల్ గైడెన్స్ ఇవ్వడం కోసం ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది మిరాకిల్ స్టాక్ ట్రేడర్స్, చాణక్య స్టాక్ ట్రేడర్స్ అని చెప్పి మరొకసారి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, అలాగే బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా సో టర్నింగ్కి సిద్ధంగా ఉంది, హోప్ఫుల్లీ టర్నింగ్ అవుతుంది. సో మనకి డౌన్ ట్రెండ్ అయితే కనుక మనం ఆల్రెడీ ముందుగా ఊహించిన జోన్ ఏదైతే ఉందో 52,579 52,851 ఈ జోను ఈజీగా బ్రేక్ అయిపోయేది. సో ఆ జోన్ ఏం బ్రేక్ అవ్వలేదు. కాబట్టి ఏంటంటే బయర్స్ డామినేటింగ్. కాబట్టి సో గ్లోబల్ క్యూస్ టూ మచ్ బ్యాడ్ అయితే మనం ఏం చేయలేం, జోన్ బ్రేక్ అవ్వచ్చు. కానీ ఇన్ జనరల్గా ఏంటంటే న్యూట్రల్ టు స్లైట్ నెగిటివ్ మార్కెట్లో ఈ జోన్ ప్రొటెక్ట్ అవుతుంది. గ్లోబల్ క్యూస్ పాజిటివ్ ఉంటే కనుక గ్యాప్ అప్ అయ్యి ఓపెన్ అయ్యి కొద్దిగా డిప్ తర్వాత మళ్ళీ ఏంటంటే
పైకే దారితీస్తుంది. చూడండి ఫ్రెండ్స్, అప్ ట్రెండ్ నడుస్తున్నప్పుడు ఏమాత్రం రీట్రేస్మెంట్ వచ్చినా బై కోసం అగ్రెసివ్గా ఉంటారు. సో కాబట్టి మనం షార్ట్ సేల్ చేస్తే మాత్రం ఇబ్బంది పడతాం. ఏ క్షణమైనా మార్కెట్ టర్న్ అవ్వచ్చు. ఒకవేళ ఇంకా కింద పడుతుంటే ఆగి నేను మళ్ళా అప్సైడ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఎక్కడ బై చేస్తే అప్సైడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచిస్తాను. అంతేగాని కిందకి డౌన్ సైడ్ నేను వెళ్ళను. మార్కెట్లో బ్రాడ్ వ్యూ అప్ ఉంది, రీట్రేస్మెంట్స్ వస్తున్నాయి అంతే. కాబట్టి కిందకి షార్ట్ సేల్ చేసాం అనుకోండి, సో తోక తొక్కిన తాచులాగా ఏంటంటే ఒకసారి అప్ ట్రెండ్లో తోక తొక్కిన త్రాచులాగా బుల్ తిరగబడుతుంది. ఎందుకంటే ఓవరాల్గా రాజ్యం బుల్ది. ఇప్పుడు రీట్రేస్మెంట్స్ అంటే అప్పుడప్పుడు బల్లుకు రీట్రేస్మెంట్లు ఇస్తుంటుంది, అవి సహజం. కానీ ఓవరాల్గా బ్రాడ్ వ్యూ అప్ ఉన్నప్పుడు తోక తొక్కిన తాచులాగా ఏంటంటే తిరగబడిద్ది బుల్లు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. షార్ట్ సెల్ చేసేవాళ్ళు పనిష్ అవుతారు అని చెప్తానమాట. నేను రేపు అని అంట్లా, ఓవరాల్గా షార్ట్ సెల్ చేసి కిందకి వెళ్ళి తినేవాళ్ళు సడన్గా పనిష్ అవుతారు. ఎందుకనంటే అప్ ట్రెండ్ బ్రాడ్ వ్యూ అప్ ట్రెండ్. చూడండి ఫ్రెండ్స్, సెబీ రూల్స్ మీద మీ వ్యూస్ థింగ్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీకు ఏదైనా క్వెరీస్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. కుదిరితే నైట్ చాణక్యలో వీడియో అప్డేట్ చేస్తాను యూఎస్ మార్కెట్లో ఏదైనా బాగా తేడా ఉంది అంటే, లేకపోతే రేపు లైవ్ మార్కెట్లో టెలిగ్రామ్ గ్రూప్లో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ డే.